దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ పక్కోళ్ళు కూడా వందనాలు చెప్పుకోండి. జాగ్రత్తగా వాక్యం ఆలకించాలని చెప్పుకోండి. అది అలా చెప్పుకోవాలి. మంచిది. 102వ కీర్తన 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. నాతో పాటు మీరు చదవండి. 102వ కీర్తన 4వ చరణం. ఎండ దెబ్బకు వాడిన గడ్డివలే నా హృదయము వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకై నేను మరచిపోవచ్చున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారియు కృపగల మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఇంతవరకు నీ రెక్కల చోట్ల మమ్మల్ని కాపాడి పాటల ద్వారా వాక్యం నడి సాక్ష్యం ద్వారా ఈ నామాన్ని మహిమపరుచుకున్నందుకు నీకు వందనాలు. ఈ సమయంలో వాక్య సందేశాన్ని వినబోతుండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దావీదు రాసిన ఈ కీర్తన మనం చదువుకుంటున్నాం. ఎండ దెబ్బకు వాడిన గడ్డెవలే నా హృదయము వాడిపోయి ఉన్నది. సాధారణంగా ఎండ దెబ్బ ఎప్పుడు తగులుతుంది? వేసవికాలంలో తగులుతుంది, అంతేనా? వర్షాకాలంలో తగులుతుందా? శీతాకాలంలో తగులుతుందా? కాదు కదా. వేసవికాలంలో ఎండ దెబ్బ బాగా తింటాం. మనిషిలో ఎక్కువ నీరు శాతం తగ్గిపోవడానికి ఎండాకాలంలో ఎక్కువ నీరు శాతం తగ్గిపోద్ది మనుషులకు. ఎప్పుడైతే నీరు శాతం మనుషుల్లో తగ్గిపోయిందో ఆ వడదెబ్బకు మనుషులు ఏమైపోతారంటే సొమ్మసిల్లిపోతారు. అందుకనే వడదెబ్బ తగిలింది అంటారు కదా. వడదెబ్బకి మనుషులు మాట్లాడలేరు, మనుషులు తిరగలేరు, మనుషులు చచ్చిన వారి వలె పడిపోతారు. ఈ 102వ కీర్తన గురించి మనం ఆలోచన చేస్తే ఇది దేని కొరకు రాయబడింది కీర్తన? ఈ కీర్తన దేని కొరకు రాయబడింది అంటే ఆ 102వ కీర్తన పైభాగం చూడండి. దుఃఖము చేత ప్రాణము చొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర అని మనం చూస్తున్నాం. ఎవరైతే దుఃఖములో ఉంటారో వారు దేవునికి మొరపెట్టుకునే పాట అని మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డరా, ఎండ దెబ్బ అనేది మనం చూసినట్లయితే ఎండ దెబ్బ శోధనలకు కష్టాలకు మనము సాదృశ్యంగా చూడగలం. మనిషి ఎప్పుడు ఆత్మహత్య చేసుకోగలడు చెప్పండి? తట్టుకోలేని బాధ కలిగినప్పుడు, తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు, తట్టుకోలేని సమస్యలు వచ్చినప్పుడు మనిషి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎవరైతే మానసికంగా కురిగిపోతూ ఉంటారో, ఎవరైతే మానసికంగా వారు బాధపడుతూ ఉంటారో వారు భోజనం మీద మనసు పెట్టరు, ఎవరితో మాట్లాడరు, ఎవరితో పలకరించరు, మౌనంగా ఏదో ఒక చోట చీకట్లో కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం కదా, ఏమండి, నా హృదయము గడ్డి వలె వాడిపోయినది అని మనం చూస్తున్నాం. ఎండ దెబ్బకు గడ్డి వలె వాడిపోయింది. ఇక్కడ మనిషి దేనికి పోల్చబడ్డాడు అంటే గడ్డికి పోల్చబడ్డాడు.
చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువునట్లయితే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివినట్లయితే నరుడు ఎలాంటి వాడో ఇక్కడ మనం చూడగలం. యెహోవా యెహోవా తన శ్వాస దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గడ్డి ఎంత పచ్చగా ఉంటుందో, ఎంత సొగసుగా ఉంటుందో, ఆ గడ్డికి ఎండ తగలగానే ఆ గడ్డి ఏమైపోద్ది? వాడిపోద్ది. నరులు ఎలాంటి వారిగా ఉన్నారు అంటే గడ్డి వంటి వారిగా ఉన్నారు అని మనం చూస్తున్నాం. అదే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఈ విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు ఏమండి గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉండును. దేవుని బిడ్డలారా, మానవుడు దేనికి పోల్చబడ్డారు అంటే గడ్డికి పోల్చబడ్డారు. దేవుని బిడ్డలారా, గడ్డి ఉదయకాలము మంచుకు అది నిగనిగలాడుతూ చక్కగా అందంగా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మానవుడు కూడా ఏమండి ఉదయకాలము అంటే యవన కాలములో, యవన దశలో చక్కగా ఆరోగ్యవంతుడుగాను, బలవంతుడుగాను, శక్తివంతుడుగాను, తాను ఏ పనైనా చేయగలను అనే ధీమాతోనూ బ్రతుకుతాడు. అయితే దేవుని బిడ్డరా, ఎండ దెబ్బ తగలగా, ఏ ఎండ దెబ్బ? శోధనలు, శ్రమలు, కష్టాలు, సమస్యలు అనే ఎండ దెబ్బ తగలగా ఎలాంటి గట్టి అయినా కానీ, ఎలాంటి బలవంతుడైనప్పటికీ కూడా ఆ వ్యక్తి ఏమైపోగలడు? వాడిపోగలడు. చూడండి, సమూయేలు గ్రంథములో ఒక కుటుంబాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ కుటుంబంలో ఒక సమస్య వచ్చింది. ఏమిటి ఆ సమస్య అంటే, చక్కని భర్త ఉన్నాడు, ప్రేమించే భర్త ఉన్నాడు, ఆదరించే భర్త ఉన్నాడు. అలాంటి భర్త ఉన్న భార్య ఒక సమస్యతో బాధపడుతుంది. ఏమిటి ఆ సమస్య అంటే పిల్లలు లేరు అనే సమస్య. ఈ ఎండ ఆమెను చాలా తీవ్రంగా ఆ వ్యక్తిని మార్చివేస్తుంది అనే విషయాన్ని మనం చూడగలం. చూడండి, సమూయేలు 1వ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. 1వ అధ్యాయము 7-8 వచనాలు మనము చదువుదాం. ఎల్కానా ఆమెకు ఏటేటగా ఆ రీతిగా చేయుచుండగా, హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించును కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచుండెను. ఇందాక మనం ఏమని చదువుకున్నాము? ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోవచ్చున్నది, భోజనము చేయుటకే నేను మరిచిపోయాను అంటున్నాడు భక్తుడు. దేవుని బిడ్డారా, కష్టాల్లో ఉన్నవాడికి, బాధల్లో ఉన్నవాడికి, బాధల్లో మునిగిపోయిన వాడికి ఏమి గుర్తురాదు? భోజనం గుర్తురాదు. ఇక్కడ హన్నా కూడా బిడ్డలు లేరు అనే నింద ఆమెను మార్చివేస్తుంది. బిడ్డలు లేరు అనే బాధ ఆమెను బలహీనపరుస్తూ ఉంది. అలాంటి పరిస్థితులలో ఆమె కోపం ఇస్తూ ఉంది. మందిరానికి వెళ్ళినప్పుడల్లా కూడా ఆమెకు కోపం పుడుతూ ఉంది. కోపం పుడుతూ ఉన్నప్పుడు ఆమె భోజనం చేయడం మానేసి ఏడుతూ కూర్చుంటా ఉంది. 8వ వచనంలో చూడండి, ఆమె పెరిమిటేని ఎల్కానా, అన్నా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుటవేలా? నీకు మనోభిచారం ఎందుకు? 10 మంది కుమారులు కంటే నేను నీకు
విశేషమైన వాడిని కానా అని ఆమెతే చెప్పుచూ వచ్చెను అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆమెకున్న బాధ ఎవరు తీర్చగలరు? ఆమెకున్న సమస్య ఎవరు తీర్చగలరు? బిడ్డలు లేరు అనే వడగాల్పు ఆమెను సమస్యలు చేస్తూ ఉంది. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను కూడా నీ జీవితంలో ఎలాంటి వడగాల్పు తగులుతుంది, నీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు, ఆ సమస్య వల్ల ఆ కష్టాల వల్ల నీవు సమస్యలిపోతున్నావా? ఇక ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం ఏం చెప్తుంది? అన్న భర్త అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు భోజనం ఎందుకు మానేశావు? నీకు మనోవిచారము ఎందుకు? దేవుని బిడ్డలారా, మనిషికి మనోవిచారానికి మందు లేదు. ఏ రోగానికైనా మందు ఉంది, కానీ మానసిక రోగానికి మందు లేదు. మానసిక రోగం కలిగిన వ్యక్తి ఎవరితో మాట్లాడాడు, దిగులుగా ఉంటాడు, అన్నం తినడు, కాబట్టి చిక్కిపోతాడు, మరి చాలా బలహీనైపోతాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి మనం ఈ లోకంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి పిల్లల దావీదు గురించి కూడా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు జీవితంలో కూడా వడదెబ్బ తగిలిన వాడై దావీదు కూడా చాలా బాధపడుతూ ఉన్నాడు. అన్న ఎలాగైతే ఆ సమస్య వల్ల బాధపడుతూ ఉందో, బిడ్డలు లేరు అనే వడగాల్పు అన్నను ఎలాగైతే బలహీనపరుస్తూ ఉందో, దావీదు జీవితంలో కూడా ఇంకొక సమస్య దావీదు జీవితంలో కూడా వెంటాడుతూ ఉన్నట్లుగా చూస్తున్నాము. కీర్తనకారుడు 6వ కీర్తన 2-3 వచనాలు మనం చదివినట్లయితే, దావీదు తన వేదన, తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. దేవుని బిడ్డలారా, దావీదు తనకు కలిగిన సమస్యను బట్టి, తనకు కలిగిన బాధను బట్టి, తనకు కలిగిన విచారమును బట్టి దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను కృషించుచున్నాను, నేను కృషించిపోతున్నాను నాయనా, నన్ను కనికరించవా ప్రభువా, నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, ఎంతవరకు నీవు నన్ను కరుణించకుండా ఉంటావు? ఈరోజు దేవుని బిడ్డలారా, బాధలు నీ జీవితాన్ని కృషింప చేస్తూ ఉన్నాయా? కష్టాలు నీ బ్రతుకును కృషింప చేస్తూ ఉన్నాయా? దేవుని మీద మనము ఆధారపడదాం. దేవుని మీద మనము ఆధారపడినప్పుడు దేవుడే మనకు సహాయం చేయగలిగిన వాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము. మనుషులు దేనికి పోల్చబడ్డారు? గడ్డికి పోల్చబడ్డారు. దేవుని బిడ్డలారా, గడ్డి ఎలాగైతే పచ్చగా ఉందో అలాగే ఎండిపోయే పరిస్థితి కూడా ఉంది. దేవుని బిడ్డల కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు మనిషికి వచ్చినప్పుడు ఆ మనిషి సొమ్మసిల్లిపోయే పరిస్థితి ఉంది అని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. యోబు కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 6వ అధ్యాయము, యోబు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. సర్వశక్తుడు దేవుని అంబులు నాలో చొచ్చును, వాటి విషయమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, యోబుకి కూడా ఎండ దెబ్బ తగిలింది. యోబు 1వ అధ్యాయంలో చూస్తే, ఊజు దేశములో యోబు అంతా ధనవంతుడు ఎవరూ లేరు అన్నాడు. ఏమండి, యోబు అంతా భక్తిపరుడు ఎవరూ లేరు అన్నాడు. ఏమండి, చెడుతనాన్ని అసహించుకున్నవాడు అన్నారు. ఏమండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అని యోబు గురించి చెప్పబడింది. దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయములో యోబు పచ్చగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కానీ 2వ అధ్యాయము 3వ అధ్యాయం కానించి మనం చదువుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా, యోబు తనకు కలిగిన శ్రమల వలన, శోధనల వలన, కష్టాల వలన ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము.
యోబు అంటున్నాడు, దేవుని అంబులు నాలో చొచ్చి ఉన్నవి. అంబులు అంటే బాణములు. దేవుడు నన్ను బాణములు వేసి నన్ను బాణములతో కొడుతున్నాడు. నా ఆత్మ పానము చేయుచున్నది, నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరి ఉన్నవి అని యోబు అంటున్నాడు. ఇంకొక విషయాన్ని యోబు అన్నాడు. 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టుచున్నది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను, నా మనోవ్యాకుల్యము కొలది నేను పలికెదను. ఏమండి, యోబుకి వచ్చిన కష్టాలను బట్టి యోబు అంటున్నాడు, నాకు కలిగిన బాధలను బట్టి, నాకు కలిగిన కష్టాలను బట్టి నా బ్రతుకు మీద నాకు ఏమొస్తుంది? విసుగు కలుగుతుంది. వింటున్నారా? అందులోని ఏసీ ఉంది కదా, చల్లగా తిరుగుతున్నారా? చెప్పండి. యోబు ఏమంటున్నాడు? నా బ్రతుకు మీద నాకు విసుగొస్తుంది. ఎప్పుడు ఈ మాటలు మాట్లాడతాం మనం? బాధను తట్టుకోలేను. ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా? ఏమండి, ఏదో విషయాన్ని ఏమంటారు, చంపేయండి నన్ను, ఎందుకు వచ్చిందని, ఎలా చంపేస్తారని ఎన్నోసార్లు మనం అంటూ ఉంటాం. ఈ బాధలు తట్టుకోలేం, ఈ కాపురం చేయలేం, వీడితో యాగలేం, దీంతో యాగలేం, అత్తగారితో యాగలేను, మాంగారితో యాగలేను, ఎందుకు వచ్చింది బ్రతుకు, కాపురం చేసే కంటే నుయ్యో గొయ్యో చూసుకుంటే బాగుండును కదా అనిపిస్తుంది కష్టాలను బట్టి. దేవుని బిడ్డారా, ఇక మధ్యాహ్నములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోబు కూడా కష్టాలు బట్టి, బాధలు బట్టి తన యొక్క వేదన దేవునికి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. నా బ్రతుకు మీద నాకే విసుగుదల వస్తుంది, నా బ్రతుకు మీద నాకు విసుగుదల వస్తుంది అంటున్నాడు. దేవుని బిడ్డారు చూడండి, ఇక యోబు గారు ఇంకా అంటున్నాడు. 33వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినట్లయితే, రొట్టెయు రుచిగల ఆహారమును నాకు అసహ్యముగా ఉన్నాయి. ఏం అసహ్యంగా ఉన్నాయట? రొట్టె రుచిగల ఆహారము, రుచిగల ఆహారము రొట్టె నాకు అసహ్యంగా ఉన్నాయి. ఎందుకు అంటే నా వడదెబ్బ వలన నా గడ్డి ఎండిపోయినట్లుగా నా హృదయము ఎండిపోవచ్చున్నది. యోబు అంటున్నాడు, అయ్యా, రుచిగల ఆహారము రొట్టె నాకు అసహ్యంగా ఉన్నాయి, నాకు తినబుద్ధి కావటం లేదు అని చెప్పి యోబు తన వేదనను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డ కీర్తనకాడు ఆ దావీదు కూడా ఇలాగ అంటాడు. 6వ కీర్తన 2-3 వచనాలు మనం చూసినట్లయితే, నేను కృషించి ఉన్నాను. ఇలా చదువుకున్నట్టుకున్నావు కదా? ఓకే. యోబు కీర్తన గ్రంథము 42వ కీర్తన 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, యోర్దాను ప్రదేశములో నుండి, హెర్మోను పర్వతముల మీద నుండి, మిస్సారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. దేవుని బిడ్డరా, దావీదు అంటున్నాడు, నా ప్రాణము కృషించి ఉన్నది, నా ప్రాణము కృషించుచున్నది. దేవా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎండ దెబ్బకు గడ్డి ఎండిపోయినట్లుగా శ్రమలు నిన్ను కూలదిస్తున్నాయా? కష్టాలు నిన్ను కూలదిస్తున్నాయా? దావీదు ఇంకొక మాట అంటాడు. 69వ కీర్తన 20వ వచనం చదువుదాం. 69వ కీర్తన 20వ వచనం, నిందకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ కానరాయిరి. దేవుని బిడ్డలారా చూడండి, యోబు యొక్క వేదన, నిందకు నా హృదయము బ్రద్దలైపోయింది. ఏమండి, మనము చెయ్యని కార్యము, చెయ్యని పని ఎవరన్నా మన మీద వేశారనుకోండి, మనము బాగా వేశారని సంతోషపడతామా? ఆ నిందకు మనం ఏం చేస్తాము? ఆత్మహత్య చేసుకుంటాం, చావడానికి ఇష్టపడతాం మనం. ఎందుకో తెలుసా? చెయ్యని కార్యాలు మీద వేసినప్పుడు ఏ వ్యక్తి కూడా తట్టుకోలేని వారిగా ఉంటారు. అందుకని దావీదు అంటాడు, నిందకు నా హృదయము బ్రద్దలైపోయింది. నన్ను కనికరిస్తారని చూశాను, వాదారుస్తారని చూశాను, ఆదరిస్తారని చూశాను, కానీ ఎవరు కూడా
నాకు ఆదరించేవాళ్ళు లేకపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్నములో దేవుని బిడ్డలారా, మనిషి జీవితము గడ్డికి పోల్చబడింది. ఎండ శ్రమలకు, కష్టాలకు, శోధనలకు పోల్చబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కనుక భక్తులైన వాళ్ళందరూ కూడా వారి వారి స్థితిగతుల గురించి వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారి స్థితిగతుల గురించి వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఇక మధ్యాహ్నంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యం ద్వారా మన జీవితాన్ని మనము బలపరచుకోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉందాం. 143వ కీర్తన 3-4 వచనాలు మనం చదువుకుందాం. 143వ కీర్తన 3-4 వచనాలు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణము నేల పడగొట్టుచున్నారు. చిరకాలం కింద చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపు చేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయమొందుచున్నది. దావీదు జీవితంలో దేవుని బిడ్డలారా, ఎవరు తరుముతున్నారట? శత్రువులు నన్ను తరుముతున్నారు. శత్రువులు, దేవుని బిడ్డ, నా అనుకున్న వాళ్ళే నాకు శత్రువులు అయ్యారు. నేను ప్రేమించిన వాళ్ళే నాకు శత్రువులు అయ్యారు. నేను ఇష్టపడిన వారి నన్ను శత్రువులు అయ్యారు. స్టీవెన్సన్ గారు ఒక చక్కని పాట రాశాడు. నన్ను చుట్టి ముట్టిన బాధలలో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నన్ను చుట్టి ముట్టిన బాధలలో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలలో నా గుండె నాలో నీరైపోగా, హక్కున నన్ను చేర్చుకుంటివే, భయపడకంటివే. చూపితివే నన్ను ఓదార్చితివే, ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని, ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావు. మార్పులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని, మార్పులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినావని, మారని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినావని. హల్లెలూయా. నన్ను ముట్టిన బాధలకు నా హృదయము కలవరపడగా, నీ జనులు నా సొంతం అనుకున్న వాళ్ళు నాకు శత్రువులు అయిపోతే, నా హృదయం నాలో నీరైపోగా, ఆదరించేవాళ్ళు లేకపోయారు, ప్రేమించేవాళ్ళు లేకపోయారు, ఓదార్చేవాళ్ళు లేకపోయారు. కానీ అలాంటి పరిస్థితులలో నీవే నన్ను హక్కున చేర్చుకున్నావు అని దావీదు తన యొక్క జీవితంలో అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
దేవుని బిడ్డల కష్టాలు వచ్చినప్పుడు, కష్టాలలో మన జీవితంలో మనకి ఎవరూ తోడులేకపోయినా దేవుడు మనకు సహాయం చేసి నడిపించేవాడే ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినప్పటికీ కూడా దేవుని కాపుదల మనకున్నప్పుడు మనము ఎండిన గడ్డి వలె ఉండలేము మనము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్నములో దేవుని బిడ్డలారా, ఎలాంటి సమస్యలు, ఎలాంటి కష్టములు, ఎలాంటి బాధలు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉండగా ఏ కష్టం వచ్చినా మనకి ఏమీ భయం లేదు.